హాయ్ అండి అందరికీ. ఈరోజు పొలం నుంచి మా బావ గోంగూర పట్టుకొచ్చారండి. నేనేమో గోంగూర పచ్చడి చేద్దామంటే మా పిల్లలొచ్చి ఏమడిగారో మీరే వినండి. అమ్మ రైలు గోంగూర ఉండమ్మా. రొయ్యలు గోంగూర వండమంటున్నారండి. రొయ్యలేమో కొన్నే ఉన్నాయి. ఏదైతే అదేంటి పిల్లలు కదా అని చెప్పేసి వండేద్దాం కదా అని స్టార్ట్ చేశానండి. ఎలా వండుతానో మీరు కూడా చూసేయండి. రొయ్యలు తగ్గట్టుగా గోంగూర తీసుకుని అది ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈ లోపల ఉడికి లోపల గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా బ్రౌన్గా వేగే వరకు వేయించుకోవాలి. దాంట్లో రొయ్యలు వేసుకుని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వాటర్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఉడికాక దాంట్లో కొంచెం కారం కూడా వేసుకుని సరిపడినంత వాటర్ పోసుకుని మూత పెట్టుకుని దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల దీంట్లోకి మసాలా ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గ, దాచిన చెక్క, యాలక్కాయ కూడా తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ లోపల ముందు ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా మెత్తగా మెదుపుకోవాలని. మిక్సీ పడితే గుజ్జు కింద అయిపోతుంది, బాగోదు. పప్పు గుత్తితో కానీ మామూలుగా గరిటెతో కానీ మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది. అలా వేసుకుని అది కూడా కలిపేసుకుని నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లాస్ట్లో అంతా అయిపోయాక పోపు వేసుకోవాలండి. కానీ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నూనె కూరలోకి ఇలా పైకి తెలియదప్పుడు ఆ పోపు కూడా వేసేసుకో. కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి రొయ్యలు గోంగూర కూర రెడీ.